పెళ్ళైన వారి జీవితం సర్కారీ బస్ లాంటిది అన్నాడు భర్త భార్యతో. ఎందుకని అని అడిగింది భార్య. రోజంతా ఎక్కడ తిరిగినా చివరికి బస్సు డిపోకి వచ్చి చేరాల్సిందేగా అన్నాడు. నీకు తెలుగు బాగా వచ్చు అంటావు కదా అన్నాడు భర్త. అవును, బాగా వచ్చు అని చెప్పింది భార్య. అయితే రాయబారం అంటే అర్థం చెప్పు అని అడిగాడు భర్త. రాయ అంటే రాయి, భారం అంటే బరువు, రాయబారం అంటే రాయి బరువు అని అర్థం. అర్థమైందా అన్నది భార్య. డాక్టర్ గారు, ఈరోజు నేను పారాసిటమాల్ని ఎర్రిపప్పని చేశాను అన్నాడు జోగినాథం. పారాసిటమాల్ని ఎర్రిపప్ప చేయడం ఏంటి చిరాగ్గా అన్నాడు డాక్టర్. నాకు జ్వరం లేకపోయినా టాబ్లెట్స్ వేసుకున్నా. అది లోపలికి వెళ్ళి జ్వరం కోసం ఎంతగా వెతుకుతుందో లోపల అంటూ పగలబడి నవ్వాడు జోగినాథం.